నమస్తే, వెల్కమ్ టు జిల్లా వాణి న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఐదు సంవత్సరాలు కాదు, మరో 10 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండాలి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆకాంక్ష. చంద్రబాబు సర్కార్పై తీవ్ర స్థాయిలో మండిపడ్డ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబుకు తోడుగా ఎల్లో మీడియా గ్లోబల్ ప్రచారం. పిఠాపురం పట్టణం బైపాస్ రోడ్డున గల శ్రీ గోపాల్ బాబా ఆశ్రమంలో గోపాల్ బాబా ఆరాధన మహోత్సవాలు, పంచామృత అభిషేకం, విశేష పూజలు. ఈ 5 సంవత్సరాలు కాదు, మరో 10 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు. కూటమి ప్రభుత్వం 150 రోజుల పరిపాలనపై ఆయన శాసనసభలో మాట్లాడారు. మధ్యాహ్న భోజన పథకానికి డోకా సీతమ్మ పేరు పెట్టినందుకు సీఎంకు చేతులెత్తి నమస్కరిస్తున్నట్లు పేర్కొన్నారు. ఒక క్రైసిస్ వచ్చినప్పుడు ఒక నాయకుడు ఎలా ఉండాలి అని చంద్రబాబు నిరూపించారని పేర్కొన్నారు. బుడమేరు వరద సమయంలో ఆయన చూపించిన చొరవ ఎంతో గొప్పది. ఆఫీసులో కూర్చొని ఆదేశాలు ఇవ్వగలిగే సత్తా ఉన్నా కూడా అధికారులు ప్రజల్లో ధైర్యం నింపడానికి బురదలో సైతం దిగారని గుర్తు చేశారు పవన్ కళ్యాణ్. ప్రభుత్వం నుండి శిథిలమైపోయిన రోడ్లు, గంజాయి, ఇసుక దోపిడీలు, రివర్స్ టెండరింగ్లు, నిర్వీర్యం అయిపోయిన పంచాయతీలు, ఆలయాల్లో అపవిత్రం, మద్యం దోపిడీలు వారసత్వంగా వచ్చే అని పేర్కొన్నారు. ప్రాతిపదిక చేసుకుని దాన్ని దేశమంతా విస్తరించిన ఒక విజనరీ, అలాంటి అనుభవం గల ఒక పాలసీ మేకర్ ముఖ్యమంత్రి, ఆయన్ని కూడా ఇబ్బందులు పెట్టి ఆ రోజు జైల్లో పెట్టినా, ఆయన్ని ఎన్ని రకాలుగా పెట్టినా ఒకటే అనుకున్నాం, ఇలాంటి వారసత్వంగా వచ్చిన సమస్యలను మనం ఎలా అధిగమించగలం అని. ఈ రోజున 150 రోజుల పాలనలో ముఖ్యమంత్రి గారు చెప్పింది, గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పింది చాలా ఉత్సాహం ఇచ్చింది, ఉత్సాహాన్ని నింపింది, భవిష్యత్తు పట్ల విశ్వాసాన్ని తీసుకొచ్చింది. సో మనస్ఫూర్తిగా వారికి నా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను అధ్యక్ష. నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది అధ్యక్ష. ఇది మొన్న మహారాష్ట్రకి వెళ్తే నేను ఆ మాట చెప్తున్నప్పుడు ప్రతిసారి మన రాష్ట్రం మీద చాలా బాధ అనిపించింది. మహారాష్ట్ర $1 ట్రిలియన్ ఎకానమీ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని. నా మనసులో ఇబ్బంది పడింది ఏంటంటే మన రాష్ట్రానికి ఎందుకు అది బలంగా చెప్పలేకపోయాం అనేది. కాకపోతే మనకు వారసత్వం వచ్చిన సమస్యలు కాబట్టి ఆ రోజున చెప్పలేకపోయాను. ఈ రోజు నాకు 150 రోజుల గౌరవ ముఖ్యమంత్రి గారి అనుభవంతో కూడిన ఈ పాలనలో నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ $1 ట్రిలియన్ ఎకానమీగా అతి త్వరలోనే ఈ 5 సంవత్సరాలు వెళ్తుందని మనసు సంపూర్ణ విశ్వాసం ఉంది. $1 ట్రిలియన్ మన ప్రజలకు అర్థం అవడానికి 7,65,000 కోట్ల ఎకానమీ. గత ప్రభుత్వం మనల్ని ఎకానమీని నిర్వీర్యం చేసింది, ఇబ్బంది పాలు చేసింది, అన్ని రంగాల్లోనూ రాష్ట్ర ప్రభుత్వాన్ని వెనక్కి తీసుకెళ్లిపోయింది. ఈ పరిస్థితుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారి అనుభవం, మీ పారదర్శకత, మీ విజనరీ దృష్టి, ఇవన్నీ కూడా మాకు ఈ $1 ట్రిలియన్ ఎకానమీ వైపు పరిగెడుతున్నాయి అన్న దాంట్లో ఏమాత్రం సందేహం లేదు అధ్యక్ష. అలాగే మన గత ప్రభుత్వం చివరికి పాస్బుక్ల్లో కూడా గత ముఖ్యమంత్రి గారి ఫోటోలు పెట్టుకోవడం, అలాగే ఏ పథకాలకైనా సరే కేవలం వారిది పెట్టుకోవడం చాలా ఇబ్బంది కలిగజేసింది అధ్యక్ష. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు వచ్చి, గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చి ఎప్పుడు కూడా ఎవరికి కూడా గుర్తింపు లేనివి, ఆలోచించనివి కూడా వాళ్ళని ముందుకు తీసుకొచ్చి వాళ్ళకి ముఖ్యంగా నేను చెప్తుంది, మొన్న చాలాసార్లు కొన్ని సందర్భాల్లో ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే ఎల్లాప్రగడ సుబ్బారావు గారి గురించి ఎవరికి తెలియదు అధ్యక్ష, చాలా తక్కువ మందికి తెలుసు. వారి పేరుని నేను ఒక మాట ప్రస్తావించగానే ఆయన దృష్టికి తీసుకురాగానే ఆయనకి పేరు పెట్టడం ఆయన దార్శనికతకి చాలా అర్థం పడుతుంది అధ్యక్ష. ఎందుకంటే ఎవరెవరి పేర్లు నిన్న కాక మొన్న వచ్చిన వ్యక్తి పాస్బుక్లకి పేర్లు ఆయన ఫోటోలు వేసుకున్న దాన్ని నిజంగా దేశం కోసం, ప్రజల కోసం కాంట్రిబ్యూట్ చేసిన వ్యక్తికి అది గుర్తించడం అనేది మనస్ఫూర్తిగా ముఖ్యమంత్రి గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను అధ్యక్ష. అలాగే సభలో ఎంతమందికి తెలుసో తెలియదు కానీ పొట్టి శ్రీరాములు గారి నిజమైన బలిదానాన్ని డిసెంబర్లో ఆయన బలిదానం ఉంటుంది. ఆయన చనిపోయారు మన కోసం.
ఈరోజు దాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారం దినంగా దాన్ని జరుపుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి గారు మా దృష్టికి తీసుకొచ్చారు. దానికి కూడా వారికి సంపూర్ణ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ రాష్ట్రం ఎవరి బలిదానం మీద అయితే ఆధారపడి ఉందో, ఎవరి బలిదానం మీద ఈ రాష్ట్రం వచ్చిందో, అనేక లింగ్విస్టిక్ స్టేట్స్ ఎవరి బలిదానం మీద ఆధారపడి వచ్చిందో ఆ వ్యక్తిని ఈ రాష్ట్రం నిజంగా గుర్తించుకోలేదు. మొట్టమొదటిసారిగా దాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు దాన్ని ముందుకు తీసుకొచ్చి గుర్తించే పరిస్థితిని తీసుకురావడం మనస్ఫూర్తిగా వారికి నా అభినందనలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. అలాగే కన్యకా పరమేశ్వరి ఈ ఆవిడ బలిదినాన్ని కూడా అధికార దినోత్సవంగా జరుపుకోవటం నిజంగా వారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేస్తాను అధ్యక్ష. గత కాలంలో ఫస్ట్కి సార్ నేను ఒక ప్రభుత్వ ఉద్యోగి కొడుకున్న అధ్యక్ష. మాకు ఏదైనా సరే నెల మొదటి రోజున ఉద్యోగాలు మనకి జీతాలు వస్తాయనేది మాకు చిన్నప్పటి నుంచి అలవాటు. అలాంటిది గత ప్రభుత్వ కాలంలో ఏనాడు 1వ తారీఖున జీతాలు పడలేదు, 1వ తారీఖున ఏవి పడలేదు. అలాంటిది 1వ తారీఖున ప్రభుత్వ ఉద్యోగులందరికీ టెన్షన్గా ఆ జీతాలు పట్ల మనస్ఫూర్తిగా ముఖ్యమంత్రి గారికి అభినందనలు తెలియజేస్తాను. అలాగే 64 లక్షల మంది బెనిఫిషరీస్ కి లబ్ధిదారులకి 4,000 చొప్పున వారికి 1000 రూపాయలు పెంచి మరి ఇవ్వడం మనస్ఫూర్తిగా వారికి నా అభినందనలు తెలియజేస్తున్నాను. అది కూడా అందరూ వెళ్ళి వారి చేతికి అంటే దీనికి ఏ వ్యవస్థ అవసరం ఉన్న వ్యవస్థని సమర్థవంతంగా వాడుకొని ఇంటికి క్యాష్ చేరవేయటం మనస్ఫూర్తిగా వారికి నా అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే పంచాయత్ డిపార్ట్మెంట్ సంబంధించి 1452 కోట్లు మేము ఇప్పటికి ఖర్చు చేసాం అధ్యక్ష. అలాగే ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ కూడా చాలా ఘనంగా జరుపుకున్నాం, డబ్బులు పెంచి అనేక సందర్భాల్లో తెలియజేశాను. 13,326 గ్రామ పంచాయతీలకి జాతీయ ఉపాధి హామీ పథకం కింద పల్లి పండుగ ద్వారా 4,500 కోట్లు నిధులు విడుదల చేశాం అధ్యక్ష. అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారి ఈ నాయకత్వంలో ఈ ప్యాడీ జ్యూస్ రైతులకు కావాల్సింది 1,674 కోట్లు రిలీజ్ చేసి నిజంగా మీరు రైతాంగానికి మీరు ఎంత అండగా ఉంటారని మాటలతో కాదు చేతుల్లో చూపించారు అధ్యక్ష. వారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు. అలాగే ప్రభుత్వానికి మన కేంద్ర ప్రభుత్వానికి ఎంత అండగా ఉంది మోడీజీ గారు. అబద్దాల్ని నిజాలుగా నమ్మించే ప్రయత్నానికి తెరలేపిన చంద్రబాబు సర్కార్పై వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తాడపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి మోసాలు అరాచకాల్ని నిలదీశారు. చంద్రబాబు అబద్దాల మీద అబద్దాలు చెబుతూ ఉన్నారని, ఆయనలో ఎప్పటికీ మార్పు ఉండదన్నారు. సూపర్ 6 హామీలు అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం విఫలమైంది. హామీలు అమలు చేయలేక చంద్రబాబు బడ్జెట్ ఆలస్యం చేశారు. బడ్జెట్ ప్రవేశపెడితే రాష్ట్రానికి ఉన్న అప్పులు చూపించక తప్పదు. 2018-2019 నాటికి 3,13,000 కోట్ల అప్పు. వాస్తవాలు ఏమిటో బాబు పెట్టిన బడ్జెట్ పత్రాలు చెబుతున్నారు. కాగా రిపోర్టుపై కూడా చంద్రబాబు తప్పుడు ప్రచారం చేశారు. 14 లక్షల కోట్లు అప్పు చేశామని దుష్ప్రచారం చేశారు. చంద్రబాబుకు తోడుగా ఎల్లో మీడియా గ్లోబల్ ప్రచారం చేసింది. తప్పుడు ప్రచారం చేయడం ధర్మమేనా? అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు అబద్దాలు చెప్పారు. ఆయన్ను బొంకుల బాబు అని ఎందుకు అనకూడదు అంటూ వైఎస్ జగన్ మండిపడ్డారు. ఒక ఊరిలో అమాయకుడు భుజాన ఒక మేకపిల్లని వేసుకొని దాన్ని ఏదో అమ్ముకోవాలని పాపం బజారుకి బయలుదేరుతాడు. ఇంట్లో నుంచి గడప దాటుతానే ఒకడొస్తాడు. ఒకడొచ్చి నీ కుక్క బలి బాగుంది అని అంటాడు. అమాయకుడు అనుకుంటాడు, ఇందిరాబాయి ఇది నేనేమో మేకపిల్ల వేసుకొని పోతా ఉన్నాడు, మెడలో నా భుజాన ఈయనేమో కుక్క పిల్ల బాగుందని అంటాడు ఏంది అని చెప్పి, లేదయ్యా ఇది మేకపిల్ల, ఇది కుక్క పిల్ల కాదు అని చెప్పి చెప్తాడు. ఆ నుంచి ఇంకో 4 అడుగులు ముందుకేస్తాడు. ఆ వీధి టర్నింగ్ దిగేసరికి ఇంకొకటి ఎదురవుతాడు. ఇంకోటి ఏమంటాడు, అరే నీ కుక్క పిల్ల చాలా తెల్లగా ఉంది, చాలా బాగుంది అంట, ఎక్కడి నుంచి తెచ్చుకున్నావు అన్నాడు. ఈ అమాయకుడు అనుకుంటాడు, ఏంద్రనైనా మేకపిల్లని నేను తీసుకుపోతా అంటాడు. మళ్ళీ ఇంకొకటి వచ్చి మళ్ళీ కుక్క పిల్ల అంటాడు, కుక్క పిల్ల తెల్లగా ఉందని అంటాడు, భలే బాగుందని అంటాడు, ఎక్కడి నుంచి తెచ్చుకున్నాను అంటాడు. ఏంది కాదు స్వామి, మేకపిల్ల ఇది, కుక్క పిల్ల కాదు ఇది అని చెప్పి, నీ కన్ను కనపడడం లేదా నీకు అని చెప్పి మళ్ళీ ఆ నుంచి ఇంకో కిలోమీటర్ ముందుకు పోయేసరికి ఇంకోటి కనపడతాడు. ఇంకోటి కనపడేసరికి నీ కుక్క పిల్ల బలి బాగుంది, నాకు అమ్ముతావా అని అంటాడు. మేకపిల్ల నేను భుజాన్ని వేసుకొని పోతా ఉన్నాడు, కుక్క పిల్ల అంటాడు. ముగ్గురితో చెప్పించినాడు. 3వ వాడు వచ్చి కూడా మళ్ళీ కుక్క పిల్ల అంటాడు, కుక్క పిల్ల తెల్లగా ఉందని అంటాడు, నాకు అమ్ముతావా అని అంటాడు. ఇదేంద్రా నేను మేకపిల్ల వేసుకుంటూ పోతా ఉంటే అని చెప్పి మళ్ళీ ఆయన తిడతాడు. మళ్ళీ 4 అడుగులు ముందుకేస్తాడు. 4వ వాడు కనిపించేసరికి ఏమంటాడు, కుక్క పిల్లని ఎందుకయ్యా నువ్వు మెడలో వేసుకొని పోతా ఉన్నావు, నువ్వు భుజాన్ని వేసుకొని పోతా ఉంటావు, పక్కన నీతో పాటు నడవమంటే నడవదా అంటాడు. దాంతో ఏమంటాడు అమాయకుడు, పాపం నా కళ్ళకి ఏమన్నా అయిందా, నా మనిషికి ఏమన్నా అయినా అని చెప్పి మేకపిల్లని తీసి ఆడేసి, నాకు మేకపిల్ల వద్దు, నాకు ఈ కుక్క పిల్ల వద్దు అని చెప్పి పోతాడు. కరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని ఆర్గనైజ్డ్ క్రైమ్ పద్ధతిలో ఏ రకంగా తాను నడుపుతా వస్తున్నాడు అన్నదానికి నిదర్శనం ఇది. ఫస్ట్ వ్యక్తి పేరు చంద్రబాబు, 2వ వ్యక్తి పేరు దత్తపుత్రుడు, 3వ వ్యక్తి పేరు బీజేపీలో ఉన్న తన వదినమ్మ తన మధ్య.
నాలుగో వ్యక్తులు ఎవరు అంటే ఓ ఈనాడు, ఓ ఆంధ్రజ్యోతి, ఓ టీవీ5, ఎల్లో మాఫియా. రాష్ట్ర ప్రజలు ఆ అమాయకులైతే మేకపిల్లేమో మన రాష్ట్రం. పిఠాపురం పట్టణం బైపాస్ రోడ్డున గల శ్రీ గోపాల్ బాబా ఆశ్రమంలో గోపాల్ బాబా అష్టమ ఆరాధన మహోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఆశ్రమ ప్రతినిధి జ్యోతుల రామకృష్ణ పర్యవేక్షణలో ఆశ్రమ బ్రహ్మ పొక్కులూరి నారాయణ సోమయాజుల ఆధ్వర్యంలో గోపాల్ బాబా వారికి పంచామృత అభిషేకం, విశేష పూజలు జరిపించారు. యాగశాలలో చతుషష్ఠి నవగ్రహ క్షేత్ర పాలక హోమాలు నిర్వహించారు. బాబావారికి 1,00,000 బంతి చామంతి పూలతో విశేష అర్చన చేశారు. అలాగే సంతానార్థుల కోసం ప్రత్యేకించి పుత్రకామేష్టి హోమం విశేషంగా నిర్వహించారు. ఇతర ప్రాంతాల నుండి కూడా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. గోపాల్ బాబా వారిని దర్శించుకున్నారు భక్తులందరికీ మహాన్న సంతర్పణ చేశారు. ఈ సందర్భంగా ఆశ్రమ బ్రహ్మ పొక్కులూరి నారాయణ సోమయాజులు మీడియాతో మాట్లాడారు. శంఖం చక్రం గదా భూషణ భూషణాబ్జం శరణం ప్రపద్యే కైలాసగిరివాస నామతి వెంకటం నా గోవింద గోవింద. పరమ పవిత్రమైనటువంటి పీఠికాపుర క్షేత్రం శ్రీక్షేత్రంలో సమర్థ సద్గురు శ్రీ గోపాల బాబా వారి యొక్క దివ్యాఖ్యతో ప్రారంభించినటువంటి అష్టమారాధన మహోత్సవాల్లో భాగంగా అత్యంత వైభవంగా ఈరోజు 8వ రోజు బాబావారి యొక్క సన్నిధిలో పంచమీ బుధవారం. విశేషించి ఈవేళ సంతానార్థులు ఎవరైతే ఉన్నారో వారి కోసం పుత్రకామేష్టి యాగాన్ని అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. ఉదయం నుంచి కూడా దీక్షా దంపతులు ఎవరైతే ఉన్నారో వారికి రక్షాబంధన, అదేవిధంగా మహాన్యాసపూర్వక రుద్రాభిషేక కార్యక్రమం, అదేవిధంగా హోమశాలలో సంతాన గోపాల మహామంత్ర జపాలు, తదుపరి మధ్యాహ్నం నుంచి అత్యంత వైభవంగా పుత్రకామేష్టి హోమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా బాబావారి సన్నిధిలో ప్రత్యేకించి ఆరాధనోత్సవాల్లో పుత్రకామేష్టి యాగాన్ని విశేషించి చేయడం, తద్వారా బాబావారి యొక్క భక్తులు అనేక మంది బయట వారు కూడా వచ్చి ఈ యొక్క పుత్రకామేశ్వరి యాగంలో పాల్గొన్నటువంటి వారందరికీ కూడా సంతాన యోగ్యత కలిగినటువంటి వారందరూ కూడా మళ్ళీ బాబావారి యొక్క దర్శనానికి వచ్చి ఉన్నారు. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా సంతానార్థులు రావడం జరిగింది. వారికి కూడా బాబావారికి పరిపూర్ణమైన అనుగ్రహం కలగాలని విశేషించి పుత్రకామేష్టి హోమాన్ని నిర్వహించడం జరుగుతోంది. అదేవిధంగా బాబావారికి విశేషించి పుష్పార్చన కార్యక్రమం, హోమశాలలో రుద్రాభిషేకాలు, రుద్ర హోమాలు, నక్షత్ర హోమాలు విశేషించి జరుగుతున్నాయి. అదేవిధంగా రేపు గురు షష్ఠి బాబావారి యొక్క ఆరాధనోత్సవాల్లో చివరి రోజు రేపు ఉదయం నుంచి కూడా బాబావారికి తెల్లవారుజామున 4 గంటలకే సుప్రభాత సేవ, తదుపరి సద్గురు పాదుకా పూజ విశేషించి అత్యంత వైభవంగా సద్గురు పాదుకా పూజ నిర్వహించిన తర్వాత యాగశాలలో అత్యంత వైభవంగా మహాపూర్ణాది కార్యక్రమం, దీక్షావరణ కార్యక్రమాలు ఉంటాయి. అదేవిధంగా రేపు సాయంత్రం బాబావారి సన్నిధిలో సహస్ర దీపాలంకరణ సేవ ప్రత్యేకించి జరపడం జరుగుతుంది. కావున ఆయా కార్యక్రమాల్లో భక్తులందరూ కూడా పాల్గొని బాబావారి యొక్క పరమ పవిత్రమైనటువంటి ఆశీస్సులు పొందవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా యొక్క కార్యక్రమానికి వచ్చినటువంటి వారందరికీ కాకుండా చుట్టుపక్కల గ్రామాల్లో వారందరికీ కాకుండా విశేషించి బాబావారి యొక్క ఆస్థానంలో బాబావారికి ఆశ్రమంలో అన్న ప్రసార వితరణకి చాలా విశేషమైనటువంటి భక్తులు కూడా అందరూ కూడా వచ్చి ఇక్కడ బాబావారి ప్రసాదాన్ని స్వీకరిస్తూ ఉంటారు. వేలాదిగా తరలి వచ్చి బాబావారి యొక్క ప్రసాదాన్ని ప్రతిరోజు కూడా ఒక ఆరాధనోత్సవాలైనా కాకుండా ప్రతిరోజు కూడా అత్యంత వైభవంగా అన్నదాన కార్యక్రమాన్ని, అన్న సమర్పణ కార్యక్రమాన్ని విశేషించి జరుపుతున్నారు. కావున ఈ యొక్క కార్యక్రమాల్లో అందరూ కూడా పాల్గొని బాబావారి యొక్క దివ్య ఆశీస్సులు పొందవలసిందిగా కోరుతున్నాం. ఇట్లు సమర్థ సద్గురు శ్రీ గోపాల బాబా వారి ఆశ్రమం, పీఠికాపురం, శ్రీక్షేత్రం. విధంగా గత ఆరాధనోత్సవాల్లో
పుత్రకామేశ్వరి యాగంలో బాబావారి భక్తులు గోవా నుంచి వచ్చి పాల్గొని ఉన్నారు. బాబావారి యొక్క అనుగ్రహంతో వారికి సంతాన యోగ్యత కూడా కలగడం జరిగింది. కావున ఈ సంవత్సరం మళ్ళీ వచ్చి బాబావారి యొక్క ఆరాధనోత్సవాల్లో ఆ దంపతులు ఎంతో ఆనందంతో పాల్గొని ఉన్నారు. కావున ఈ యొక్క పరమ పవిత్రమైనటువంటి పుత్రకామేశ్వరి యాగంలో ఇంకా ఎవరైనా ఉంటే కనుక వచ్చే ఆరాధనోత్సవాల్లో పాల్గొని సత్సంతానాన్ని పొందవలసిందిగా కోరుతున్నాం. శుభం. వివరాలకు వెళ్తే నక్కపల్లి మండలంలో ఇటీవల పెద్ద నితిర్ల చిన్న తినార్ల ఎస్ రాయవరం మండలం గుర్రాజుపేట గ్రామంలో భూములు గల రైతులకు ఏ విధమైన సమాచారం ఇవ్వకుండా భూములను సర్వే చేశారు. ఎక్కడెక్కడ రైతులు భూములు ఎందుకు సర్వే చేస్తున్నారని అడగగా తెలియదని బదులిచ్చారు. వాస్తవాలు చెప్పకుండా రైతుల్ని మోసం చేస్తున్నారు. 2013 భూ సేకరణ చట్టం ప్రకారం రైతులకు తెలియజేయకుండా రైతులు ఆమోదం లేకుండా భూముల్లోకి జిల్లా కలెక్టర్ సైతం వెళ్లకూడదు, ఏ విధమైన సర్వేలు చేయకూడదు. అయినా నక్కపల్లి ఎస్ రాయవరం మండల రెవెన్యూ అధికారులు 2013 భూసేకరణ చట్టాన్ని ఉల్లంఘించి సర్వేలు చేపట్టారు. దీన్ని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం అనకాపల్లి జిల్లా కమిటీ తీవ్రంగా ఖండిస్తుంది. రైతుల యొక్క అభిప్రాయాన్ని దృష్టిలో పెట్టుకుని వెంటనే భూముల సర్వేలు నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం అనకాపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం అప్పలరాజు, వ్యవసాయ కార్మిక సంఘం అనకాపల్లి జిల్లా అధ్యక్షులు ఎం సత్యనారాయణ, సిఐటియు మండల కన్వీనర్ ఎం రాజేష్, నాయకులు ఎం లోవరాజు, ఎం మధు, ఎం కాశీ సోమోరు, పి లోవరాజు, కె నాగ తదితరులు పాల్గొన్నారు. ఇటీవల దొండవాక, పెదతీనేర్ల, చిన్నతీనేర్ల ఈ గ్రామాలు, అదేవిధంగా ఎస్రాయవరం మండలం గుర్రాజుపేట గ్రామంలో ప్రభుత్వం, రెవెన్యూ అధికారులు రైతులకి ఎవరికి కూడా ఏ విధమైన సమాచారం లేకుండా సర్వేలు చేయడం జరిగింది. ఈవేళ మేము పెదతీనేర్ల రెవెన్యూలో దొండవాకలో సర్వే చేసినటువంటి భూములన్నీ కూడా పరిశీలించాం. ఇక్కడ రైతులు ఎవరు కూడా ఈ సర్వే చేయడం కానీ ప్రభుత్వ భూములు తీసుకోవడం కానీ అసలు ఇష్టం లేదు. అయినప్పటికీ రెవెన్యూ అధికారులు ఏకపక్షంగా ఈ భూములన్నీ కూడా సర్వేలు చేయడం అనేది జరిగింది. ఇది మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. 2013 భూసేకరణ చట్ట ప్రకారం రైతుల భూములోకి రైతుల యొక్క అంగీకారం లేకుండా, రైతుల యొక్క అనుమతి లేకుండా, రైతుల యొక్క ఇష్టం లేకుండా కలెక్టర్ సైతం ఆ భూమిలోకి ప్రవేశించడానికి కుదరదు, ఎటువంటి సర్వేలు చేయడానికి కుదరదు. కానీ నక్కపల్లి మండలంలో, రాయవరం మండలంలో రెవెన్యూ అధికారులు 2013 భూసేకరణ చట్టాన్ని ఉల్లంఘించి రైతులకు సమాచారం ఇవ్వకుండా సర్వేలు చేయడం జరిగింది. ఈ సర్వేని వెంటనే నిలుపుదల చేయాలని చెప్పి మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం అనకాపల్లి జిల్లా కమిటీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది రైతుల యొక్క సొంత భూములు, రైతుల యొక్క ఆస్తి. ఇప్పటికే నక్కపల్లి మండలంలో రాజీపేట, బుచ్చిరాజుపేట, చందనాడ, డిఎల్పురం, వేంపాడు రెవెన్యూలో భూములు తీసుకొని వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్లో భాగంగా బల్క్ డ్రగ్స్ లాంటి ప్రమాదకరమైనటువంటి కంపెనీలు పెట్టాలని చెప్పేసి భావిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇటీవల కాలంలో ఆర్సెల్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ పెట్టామని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇప్పటికే విశాఖపట్నంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి లాభాల్లో ఉన్నటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను మూసేసి ఇక్కడ ఏదో కొత్తగా ప్రైవేటు స్టీల్ ప్లాంట్ పెడతాము, ఇదంతా అభివృద్ధి చేస్తామంటే నమ్మశక్యం కాదు. కాబట్టి అదేవిధంగా ఇప్పుడు ఈ దొండవాక కానీ, పెదతీనేర్లు కానీ, చిన్నతీనేర్లు కానీ, గుర్రాజుపేటలో కానీ ఎందుకోసం అసలు భూములు సేకరిస్తూ ఉన్నారు? ఈ భూములు సేకరించి అసలు ప్రభుత్వం ఏం చేయదలుచుకుంది అనేది స్పష్టం చేయాలి. గ్రామ సభలు పెట్టాలి, రైతుల యొక్క అభిప్రాయాల్ని పరిగణలోకి తీసుకోవాలి. ఎందుకు భూములు సేకరిస్తున్నామో స్పష్టంగా తెలియచేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఇవాళ అనకాపల్లి జిల్లాలో సముద్ర తీర ప్రాంతాన్ని ఒక డంపింగ్ యార్డ్గా మార్చేసి విదేశాల్లో నిషేధించినటువంటి రసాయన కంపెనీలని, ఫార్మా కంపెనీలని ఇక్కడ పెట్టి ఇక్కడ రైతుల జీవనోపాధిని దెబ్బతీసి, రైతుల మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి కూలీలకు ఉపాధి దెబ్బతీసి, సముద్రమే జీవనాధారంగా జీవిస్తున్నటువంటి మత్స్యకారులకి వేట లేకుండా చేసి ఈ ప్రాంతాన్ని సర్వనాశనం చేయడానికి ఇవాళ ప్రభుత్వాలు కంకణం కట్టుకున్నాయి. దీన్ని ప్రజలందరూ కూడా గమనించాలి, రైతులందరూ కూడా గమనించాలి. ఇప్పటికే మన నక్కపల్లి మండలంలో జరిగినటువంటి ప్రమాదాన్ని గుర్తించి ఇక్కడ భూసేకరణకు వ్యతిరేకంగా, భూముల సర్వేకి వ్యతిరేకంగా, రాజకీయాలకు అతీతంగా రైతులందరూ కూడా, మత్స్యకారులందరూ కూడా, ఇతర సాగుదారులందరూ కూడా ఐక్యంగా పోరాటం చేయాలని, ఈ భూసేకరణ వ్యతిరేకంగా మీరందరూ కూడా గ్రామ సభలు పెట్టుకొని తీర్మానాలు చేసి ప్రభుత్వానికి తెలియజేసి ఈ భూసేకరణ ప్రక్రియని, సర్వే ప్రక్రియని అడ్డుకోవాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. బాలల హక్కుల కోసం, పరిరక్షణ కోసం అందరూ కలిసికట్టుగా పాటుపడాలని, తద్వారా బాలల హక్కుల పరిరక్షణ కోసం పాటుపడే అవకాశం లభిస్తోందని శ్రీకాకుళం జిల్లా సీనియర్ సివిల్ జడ్జి మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రెడ్డి సన్యాసి నాయుడు అన్నారు. శ్రీకాకుళం నగరంలో బొందిలిపురం ప్రాథమిక పాఠశాలలో అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాది గేదెల ఇందిరాప్రసాద్, బొందిలిపురం మున్సిపల్ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు జి ఈశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ బాలల దినోత్సవం సందర్భంగా
పిల్లలందరూ కూడా ఆరోగ్యాలతో క్షేమంగా ఉండాలని, ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయునిగా పిల్లల అభివృద్ధికి ఎక్కువగా నేను కృషి చేస్తానని, వాళ్ళు మంచి పౌరులుగా తీర్చిదిద్దడానికి నా సాయశక్తిలా కూడా ప్రయత్నిస్తానని, మా పాఠశాలకు వచ్చిన జడ్జి గారికి, లాయర్ గారికి, రాజేంద్ర ప్రసాద్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈశ్వరమ్మ. పెద్దలకి అందరికీ నమస్కారం. ఈ వేళ బాలల ప్రపంచ బాలల దినోత్సవం కనుక ప్రపంచంలో ఉన్న పిల్లలకి అందరికీ నా శుభాకాంక్షలు. ఈవేళ ఈ ప్రపంచ బాలల దినోత్సవం ప్రపంచ దేశాలన్నీ చేసుకుంటే మరి వారందరికీ పిల్లలకందరికీ హాయిగా ఆరోగ్యంగా ఉండాలని మనం అందరూ కోరుకుందాం. నెక్స్ట్ ఈ బాలలకి నా సందేశం ఏమిటంటే, చక్కగా టీచర్స్ చెప్పింది చక్కగా విని చక్కగా చదువుకొని వాళ్ళ తల్లిదండ్రులు ఆశయాన్ని నెరవేర్చి పెద్ద లెవెల్కి వెళ్ళి, అలాగే వాళ్ళు ఎక్కడైతే ఉంటారో వారి ప్రదేశానికి గర్వకారణంగా, టీచర్స్కి గర్వకారణంగా, అలాగే వాళ్ళ తల్లిదండ్రులకు కూడా గర్వకారణంగా పెద్ద లెవెల్కి ఎదగాలని కోరుకుంటున్నాను. మరి అలాగే ఆ పిల్లలకి ఆరోగ్యము, అలాగే క్రీడల్లో కూడా పార్టిసిపేట్ చేసి మన దేశానికే గర్వకారణంగా ఎదగాలని కూడా కోరుకుంటున్నాను. మరి అలాగే ఈ పిల్లలు పెద్దలైన తర్వాతను సమాజం పట్ల దృష్టి నుండి సమాజంకి నేనేం చేయగలను అన్న ఆలోచనతో సమాజంకి పెద్ద లెవెల్ ఉన్నప్పుడైనా సరే సమాజానికి సేవ చేయడానికి ముందుకొచ్చి పిల్లలందరూ సమాజాన్ని, వాళ్ళ దేశంలో ఉన్న సమాజాన్ని, ఏ సమాజమైనా సరే సేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సమాజమే దేవాలయం కనుక ఎక్కడున్నా అటువంటి సమాజానికి చక్కగా సేవ చేసుకొని మంచి గౌరవంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఉన్న బాలలందరికీ కూడా ఈరోజు ప్రపంచ బాలల దినోత్సవ సందర్భంగా మా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ తరపున శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ సంవత్సరము డిక్లరేషన్ ఏంటంటే, బాలల తాలూకా హక్కులపైన, విద్యపైన, సంక్షేమం పైన ఫోకస్ చేసేటట్టుగా డిక్లరేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న బాలలందరూ కూడా ఈ ప్రపంచ ఆస్తిగా పరిగణిస్తూ, ఈ మానవాళి అభివృద్ధి అంటే ప్రపంచం అభివృద్ధి కొంటే తీసుకుంటూ బాలల తాలూకా పురోభివృద్ధికి మనం అందరం కూడా చేతనైన సహాయం చేస్తూ పాటుపడాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ, అలాగే ఈరోజు మనం ఈ దినోత్సవాన్ని ఈ బొందులీపురంలో ఉన్న మున్సిపల్ ఎలిమెంటరీ స్కూల్లో జరుపుకోవడం జరిగింది. ఇందులో సామాజికవేత్త అయినటువంటి ఇందిరాప్రసాద్ గారి సౌజన్యంతో ఈ కార్యక్రమాన్ని, అలాగే మన హెచ్ఎం గారు ఈశ్వరమ్మ గారి తాలూకా సహకారంతో ఈ పిల్లల మధ్యన ఈరోజు అందరం ఇక్కడ జరుపుకోవడం జరిగింది. అందరికీ మరొకసారి ఈ ప్రపంచ బాలల దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో సితారా సెంటర్ నుండి గొల్లపూడి కమర్షియల్ కాంప్లెక్స్ పప్పుల వరకు కిరాణా షాపులతో సమానంగా 12 మద్యం షాపులు మరియు బార్లు వెలిశాయని వైసీపీ నాయకుడు అన్నారు. ఇది సుజనా చౌదరి చలివేనని ఎద్దేవా చేశారు. విద్యా సంస్థలకు, దేవాలయాలకు 100 మీటర్ల దూరంలో, అలాగే 20,000 జనాభాకి ఒక వైన్ షాప్ ఉండాలనే నిబంధన గాలికి ఎగిరిపోయిందని అన్నారు. అందరికీ నమస్కారం. కూటమి ప్రభుత్వం సంపద సృష్టి మొదలైంది. నాయకుడికి, క్యాడర్కి రాష్ట్ర సంపదని, ప్రజా ఆరోగ్యాన్ని దోచిపెట్టడానికి ఈ కుటుంబ ప్రభుత్వం సిద్ధమైంది. మీరందరూ అనుకోవచ్చు కూటమి ప్రభుత్వం కదా అని. ఇది కూటమి ప్రభుత్వమా, కుటుంబ ప్రభుత్వమా కూడా మనందరికీ కూడా అర్థమవుతుంది. ఈ సంపద సృష్టిలో భాగంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో, ముఖ్యంగా భవానీపురంలో కిరాణా షాపులతో సమానంగా బ్రాండీ షాపులు, బార్బర్ షాపులు తెరుచుకున్నాయి. మీరు సితారా సెంటర్ నుంచి గొల్లపూడి కమర్షియల్ కాంప్లెక్స్ వరకు కిలోమీటర్ పరిధిలో 12 బార్లు, బ్రాండీ షాపులు ఉన్నాయి. సితారా సెంటర్ నుంచి గొల్లపూడి కమర్షియల్ కాంప్లెక్స్ పప్పుల బజార్ వరకు ఈ కిలోమీటర్ పరిధిలో 12 బార్లు, బ్రాండీ షాపులు ఉన్నాయి. మరి ఈ బార్లు, బ్రాండీ షాపులు
కిరాణా షాపులతో సమానంగా మరి ఆ ప్రాంతంలో తెరుచుకోవడం జరిగింది. ఈ షాపులన్నీ కూడా బీజేపీ ఎమ్మెల్యే గారి కార్యాలయానికి, భవానీపురం పోలీస్ స్టేషన్కి అటు పక్కన ఇటు పక్కన ఉన్నాయి. ఒక సగం అటు పక్కన, ఒక సగం ఇటు పక్కన ఈ బార్లు బ్రాందీ షాపులు ఉన్నాయి. కావాలంటే అందరూ చూసుకోవచ్చు. సితారా సెంటర్ నుంచి పప్పుల బజార్ వరకు 12 బ్రాందీ షాపులు, వైన్ షాపులు తెరిచారు. మరి ఈ వైన్ షాపులు, బ్రాందీ షాపులు తెరిచేటప్పుడు నిబంధనలన్నీ కూడా గాల్లో కనిపించారు. ముఖ్యంగా విద్యా సంస్థలకి 100 మీటర్ల దూరంలో ఉండాలన్న నిబంధన గాల్లో కనిపించారు. దేవాలయాలకి 100 మీటర్ల దూరంలో ఉండాలన్న నిబంధన గాల్లో కల్పించారు. అలాగే 20,000 జనాభాకి ఒక వైన్ షాప్ ఉండాలన్న నిబంధన గాల్లో ఎగిరిపోయింది. అదేవిధంగా జాతీయ రహదారికి 500 మీటర్లు ఉండాల్సిన నిబంధన కూడా గాల్లో కలిసిపోయింది. ఈ వైన్ షాపులు, బార్ షాపులు అన్ని కూడా ప్రముఖ వాణిజ్య దుకాణాలకి, కాలేజీలకి, స్కూళ్ళకి, ఐరన్ యార్డ్కి దగ్గరగా తెచ్చారు. అందరూ కూడా ఒకసారి వెళ్ళి ప్రత్యక్షంగా చూసుకోవచ్చు. ఇందాక నేను చెప్పా, గొల్లపూడి కమర్షియల్ కాంప్లెక్స్ ఆనుకునే బార్ షాపులు, బ్రాందీ షాపులు ఉన్నాయి. ఐరన్ యార్డ్కి ఆనుకునే బ్రాందీ షాపులు, బీర్ షాపులు ఉన్నాయి. ఓ పక్కనేమో చైతన్య కాలేజ్, మరొక పక్కన నారాయణ కాలేజు, ఇంకో పక్కన దేవాలయాలు, మరో పక్కన కళ్యాణ మండపాలు, ఇంకో పక్కన బీసీ రాష్ట్ర కార్యాలయం కూడా ఉంది. 56 కార్పొరేషన్లు అక్కడనే ఉన్నాయి. 56 కార్పొరేషన్లు అక్కడ ఈ బార్లకి, వైన్ షాపులకి పక్కనే బీసీ భవన్ కూడా ఉంది. 56 బీసీ కార్పొరేషన్లు ఉండేటువంటి కార్యాలయం కూడా ఉంది. మరి ఏ నిబంధనలు పాటించకుండా ఈ షాపులన్నిటికీ ఏ విధంగా అనుమతించారు? మరి వారాల అబ్బాయి పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి గారు మాటల్లోనే అభివృద్ధి ఏమైనా కనబడుతుందేమో అని ఆశించారు. అసలు ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో రైతులు పండించే ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నామని శ్రీకాకుళం జిల్లా జాయింట్ కలెక్టర్ షన్వాన్ అహ్మద్ ఖాన్ తెలిపారు. బుధవారం శ్రీకాకుళం కలెక్టర్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 25 నుండి కొనుగోలు ప్రక్రియ ప్రారంభిస్తామని, దీనికి సంబంధించిన ముందస్తు శిక్షణ తరగతులు సిబ్బందికి ఇచ్చామని అన్నారు. ఈసారి రైతులు కోరుకున్న మిల్లులకు ధాన్యం అమ్మే వెసులుబాటు ప్రభుత్వం కల్పించిందని అన్నారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ అత్యంత ప్రతిష్టాత్మకంగా, పారదర్శకంగా నిర్వహిస్తామని తెలిపారు. ధాన్యం కొనుగోలు చేసిన 36 గంటల్లో రైతుల ఖాతాలో డబ్బు జమ అవుతుందని తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో 9 లక్షల టన్నుల ధాన్యం దిగుబడులు రావచ్చని అంచనా వేస్తున్నామని, ఇందులో 4.90 లక్షల టన్నుల ధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేస్తోందని, దీనికి సంబంధించి 402 కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. పక్క రాష్ట్రాల నుండి వచ్చిన ధాన్యం కొనుగోలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆల్రెడీ హార్వెస్టింగ్ స్టార్ట్ అయింది మన జిల్లాలో. బోర్జా మండల్, సరుకోట, హీరా మండల్ రకరకాలుగా చాలా స్టార్ట్ అయింది. బట్ ఎక్కువ ఎఫ్ఏక్యూ నామ్ ప్రకారం 17% మాయిశ్చర్. సో ఇప్పుడు కొంచెం టైం పడుతుంది డ్రైనెస్కి. తర్వాత ఫస్ట్ షెడ్యూలింగ్ ఈరోజు మనం చెప్పాను 25 ఫస్ట్ షెడ్యూలింగ్. మన 25 నుంచి ఈ ఫస్ట్ షెడ్యూలింగ్ ప్రకారం మనం మిల్స్కి పంపిస్తాము. సో ఈరోజు మళ్ళీ మిల్లర్స్కి కూడా మీటింగ్ ఉంది. బ్యాంక్ గ్యారంటీ సంబంధించి ఎందుకు ఎవరు బ్యాంక్ గ్యారంటీ ఇస్తున్నారో అతనికి ఫస్ట్ ప్రయారిటీలో ఇస్తాం. సో మనం మిల్ ప్రొక్యూర్మెంట్కి అది ఫస్ట్ కంపల్సరీ మిల్లర్స్ ద్వారా బ్యాంక్స్ గ్యారంటీ కూడా. సో అది ఆల్రెడీ బ్యాంక్స్ ఎల్డిఎం వాళ్ళకి కూడా, ఎల్డిఎం మిల్లర్స్ అసోసియేషన్ వాళ్ళకి మీటింగ్ పెట్టాము 3 టైమ్స్ గతంలో. అతనికి ఇక్కడ ప్రొక్యూర్మెంట్ ఇస్తే మనం ఆటోమేటిక్గా బ్యాంక్ గ్యారంటీ వస్తుంది. వేరే జిల్లాకి చూస్తే కూడా, ఫర్ ఎగ్జాంపుల్ కాకినాడ, ఈస్ట్ గోదావరిలో ఇప్పుడు ప్రొక్యూర్మెంట్ స్టార్ట్ అయింది. అదే సేమ్ జిల్లాలో కూడా ప్రొక్యూర్మెంట్ స్టార్ట్ అయితే బ్యాంక్ గ్యారంటీ ఆటోమేటిక్ వస్తుంది. ఎందుకు బ్యాంక్ గ్యారంటీస్ ప్రకారం మిల్లర్స్కి కూడా తర్వాత కమిషన్ వస్తుంది, ఎవరు ఎంత ప్రొక్యూర్ చేస్తారు. సో అదే మనం ప్లాన్. తర్వాత మన ఇప్పుడు స్పెషలీ మన జిల్లాలో ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ ఉంది. ఇది కలెక్టరేట్ లెవెల్లో మనం పిఎంయూ ద్వారా ఇది జీపీఎస్ వెహికల్ మూవ్మెంట్ తర్వాత ప్రతిరోజు రిపోర్ట్ మానిటరింగ్ చేస్తాము. ఎక్కడెక్కడ మనకు కంప్లైంట్ వస్తే ఇమీడియట్లీ నేను సొంతంగా ఫీల్డ్కి వెళ్తాం. సో దట్ అది కింద వాళ్ళకే ఉంది, పైన వాళ్ళు డైరెక్ట్ మానిటరింగ్ చేస్తున్నారు. తర్వాత కమిషనర్ సివిల్ సప్లైస్కి కూడా డైరెక్షన్ ఉంది. గతంలో ఏమి తప్పు చేశారో దట్ కూడా మనం డ్రోన్స్ ద్వారా మానిటరింగ్ చేస్తాము. సో దట్ ఈస్ మన జిల్లాలో కలెక్టరేట్ గారు, నేను కూడా పర్సనలీ
మానిటర్ చేస్తున్నా. ఎందుకు మన జిల్లాలో అగ్రికల్చర్ మినిస్టర్ ఇది తప్పు జరుగుతుంది, తప్పు పేరు వస్తుంది గవర్నమెంట్కి. సో మన ఉద్దేశం వితౌట్ రైతుకి ఇబ్బంది పెట్టాలని పూర్తిగా సహకార్ మనం అందరికి మీడియా సహకార్ మీ వేరే జిల్లా వాళ్ళకి మన సపోర్ట్ ఇస్తే మొత్తం మనం ఈజీగా స్మూత్గా వెళ్తుంది మొత్తం ప్రాసెస్. సార్ ప్రొడక్షన్ ఎంత రావచ్చు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అనుకుంటున్నాం. సో పైన నుంచి మనకు డైరెక్షన్ 4,90,000 మెట్రిక్ టన్. మన లైక్ సోయింగ్ ప్రకారం 5,70,000 వరకు ఎక్స్పెక్టేషన్ ఉంది. బట్ ఎగ్జాక్ట్ మన టార్గెట్ 4,9. బట్ కొంతమంది రైతు ఓపెన్ మార్కెట్ సేల్. విశాఖ జిల్లా గాజువాక పాత కన్నివాడిపాలెంలో తమ కుమారుడే మనవడితో కలిపి మాపై దాడి చేసి వేధింపులకు గురి చేస్తున్నాడంటూ కన్నయ్య చెల్లాయమ్మ వృద్ధ తల్లిదండ్రులు రోధిస్తున్నారు. ముగ్గురు కుమారులని అందరిలాగే మేము కూడా మాకున్న ఆస్తిని అందరికీ సమానంగా ఇచ్చామని, ఆస్తి పంపిణీ చేసిన వెంటనే మమ్మల్ని రోడ్డున పడేశారని చెల్లాయమ్మ పేర్కొంది. పెద్ద కుమారుడు మనవడితో వచ్చి నాపై దాడి చేశాడని, ఆ దాడిలో తలకు మెడకు గాయాలయ్యాయని, ఇప్పటికీ ఆ గాయాలతో బాధపడుతూ ఉన్నానని చెల్లాయమ్మ తెలిపింది. తన భర్త ఆరోగ్యం బాగోలేక మంచం మీద ఉన్నారని, మందులకు తినడానికి కూడా ఇబ్బంది పడుతున్నామని తెలిపింది. మమ్మల్ని వదిలేసిన కొడుకులకు ఇచ్చిన ఆస్తులను మాకు ఇవ్వాలని న్యాయస్థానాన్ని ఆశ్రయించామని ఆమె పేర్కొంది. మాకు ముగ్గురు పిల్లలు, ముగ్గురు కొడుకులు. మా ఆయన పేరు కన్నయ్య, నా పేరు చెల్లయ్యమ్మ. పెద్ద కొడుకు పేరు పెంటారావు, రెండో కొడుకు పేరు సాతారావు, మూడో కొడుకు పేరు రమణ. మాము భూమి కొనుక్కోవడం మాము కొనుక్కొని మాము కట్టుకున్నాం. షాపులు కట్టుకుంటే మా చూస్తాము అనేసి రాసిమన్నారు. రాసిమంటే ముసలోడు వెళ్ళి రాసినాడు. రాసేస్తే పోలు చూడడం మానినారు. అది ఒక్కడే చూస్తుండ 30 సంవత్సరాలు బట్టి, చిన్నవాడు ఒక్కడే. వాళ్ళు చూడడం లేదు. అంత కష్టం వచ్చింది కానీ వాళ్ళని ఇలా కొన్నేసి చూడలేదు ముసలోని. ఆ పని చేసినందుకే మరి మామూలుగా చూడండి, మా ఆస్తులు మీకెందుకు అని డ్రెస్ తీసేసుకున్నాము. రాసినవి మళ్ళీ తిరిగి తీసేసుకున్నాము. తీసేసుకొని ఆ షాపులు తీసుకోకముందేమో మా మనవాడిని డబ్బులు అడిగితే నీకెందుకు ఇవ్వాలి డబ్బులు అనేసి కొట్టి రోడ్డు మీద పడేసాను. రోడ్డు మీద పడేస్తే బుర్ర మీద కుట్లు పడ్డాయి. నడుము పోయింది, నడుము పోయింది. ఇప్పటికీ పని చేయదు. 2,000 రూపాయలు ఆడుతాను ఈ నెలకే, మందులకే ఆడుతాను. అయితే ఆ పెద్ద కొడుకు అస్సలు చూడడం, నడుపు కొడుకు చచ్చిపోయిన కాడి నుంచి ఉద్యోగం చేసినాను, ఉద్యోగం తీరికంటే ఎంప్లాయీ అసలు చూడడం లేదు, రూపాయి ఇవ్వడం లేదు, కష్టం చూడడం లేదు. నాన్న ఇబ్బంది ఎంత నరకం చూపించినాడో ఆ పెద్ద కొడుకు వాళ్ళు వచ్చింది అంతా. ఆడేళ్ళే ఆ మనవాడికి అదే ఆస్తి రాయించేసినాడు. ఈ వీడికి చిన్నోడికి కూడా ఆడే రాయించేసినాడు. రాయించేసినప్పుడు చూడాలి కదా, చూడమేం మీరు వెళ్ళిపోండి, ఏం చేయమని వెళ్ళిపోండి అని తగిలినారు పెద్ద కొడుకు. తగిలిస్తే మరి అది మాకు ఏం చేయనప్పుడు మా ఆస్తులు మీకెందుకు కానీ తిరిగి తీసుకున్నాం. ఎప్పటి నుంచి అవుతున్నాయమ్మా గొడవలు? గొడవలేమీ లేవు. అప్పుడు బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఐదు సంవత్సరాలు కాదు, మరో 10 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండాలి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆకాంక్ష. చంద్రబాబు సర్కార్పై తీవ్ర స్థాయిలో మండిపడ్డ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబుకు తోడుగా ఎల్లో మీడియా గ్లోబల్ ప్రచారం. పిఠాపురం పట్టణం బైపాస్ రోడ్డున గల శ్రీ గోపాల్ బాబా ఆశ్రమంలో గోపాల్ బాబా ఆరాధన మహోత్సవాలు, పంచామృత అభిషేకం, విశేష పూజలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జిల్లావారి న్యూస్.